మనకు తెలుసు సాధారణంగా ఏదైనా చిన్న వ్యాధి నుంచి పెద్ద వ్యాధి వరకు చాలా సందర్భాల్లో సర్జరీస్ అవసరం పడుతూ ఉంటాయి. అయితే సర్జరీస్లోని ఒక కొత్త విప్లవం వచ్చింది అనుకోవచ్చు. దాన్ని మనం ఇప్పుడు పిన్ హోల్ సర్జరీ అంటాం. నిజానికి అది సర్జరీ కాదు, ఎందుకంటే ఎలాంటి కుట్టు ఉండదు, ఎలాంటి కోత ఉండదు. అలాగే చాలా తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మరి ఈ ట్రీట్మెంట్ గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ గిరిగాని గారు. నమస్తే అండి సురేష్ గారు. నమస్తే అండి. సురేష్ గారు, అంటే పిన్ హోల్ సర్జరీ అంటే ఏంటి? అసలు నిజానికి ఇది మీరు చెప్తున్నారు అది సర్జరీ కాదు, దాని త్రూ అంటే చాలా తొందరగానే వాళ్ళకి నయమైపోతుంది, ఎలాంటి కుట్టు కోత ఉండదు అంటున్నారు. ఏంటండి దాని గురించి కాస్త వివరిస్తారా? సో నేను మాట్లాడేది ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా కొత్త టెక్నాలజీ ద్వారా వివిధ రకాలైనటువంటి వ్యాధులు మనకు ఎలాంటి కుట్టు కోత లేకుండా పిన్ హోల్ అంటే మీకు పెన్సిల్ టిప్లో ఉన్నంత ఎంతైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ ద్వారా ఎటువంటి ఈవెన్ 1 సూచన లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ పేషెంట్స్ తొందరగా రికవర్ అవుతారు, తొందరగా మనకు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఏ రకమైనటువంటి వ్యాధులు దీన్ని మనం యూజ్ చేస్తామంటే చాలా రకమైనటువంటి వ్యాధులు ఫ్రమ్ హెడ్ టు టో. సో ఏం చేస్తాము అంటే ఈ మోస్ట్ ఆఫ్ ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి రక్తనాళాలకు సంబంధించినవి, లేదంటే ట్యూమర్కి సంబంధించినవి. సో రక్తనాళాలకు సంబంధించినవి తీసుకుంటే మనకు చాలా రకాల వ్యాధులు రక్తనాళం మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే మీకు బ్రెయిన్ పక్షవాతం కానీ, లేదంటే కాల రక్త ప్రసరణకు సంబంధించిన వ్యాధులు అంటే గ్యాంగ్రీన్ కానీ, లేదంటే క్లాడికేషన్ పెయిన్ కానీ, లేకపోతే డీబీటీ కానీ, సీరలకు సంబంధించింది. సో వీటిలన్నిటికి కూడా ఈ ట్రీట్మెంట్స్ అన్నిటికి కూడా కన్వెన్షనల్గా ఎన్నో రోజులు మందులు వాడడం, సరిగ్గా రికవరీ లేకపోవడం, లేదంటే శస్త్రచికిత్సలు లైక్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఇలాంటి కేసెస్, లేదా థైరాయిడ్ నాడ్యూల్ మేజర్ సర్జరీస్ అవసరం పడతాయి. కానీ దీంట్లో ఏంటంటే మనకు చాలా ఫాస్ట్గా ట్రీట్మెంట్ మనకు ఎఫెక్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మేజర్ మనకు కుట్టు కోత అనేది లేకుండా రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుందండి. మెదడుకు సంబంధించినవి చాలా చాలా థిన్గా ఉంటాయి రక్తనాళాలు. కొన్ని సందర్భాల్లో సర్జరీ చేయాలి కానీ చేస్తే ప్రమాదం ఉందని కూడా చెప్తారు. అలాంటి వాటిలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటారా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మేడం. సో మనకు 2 రకాల వ్యాధులు రక్తనాళాలకు సంబంధించినవి బ్రెయిన్లో ఉంటాయి. చాలా కామన్గా మనం చూసేది ఏంటంటే రక్తనాళాలు బ్లాక్స్ కావడం, ఆ బ్లాక్స్ ఫామ్ అయ్యి మనకు బ్రెయిన్ డ్యామేజ్ కావడం, క్లాట్స్ అని అంటుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ పేషెంట్స్ కనుక మనకు ఒక టైం విండోలో అంటే ఒక ప్రత్యేకమైన గోల్డెన్ అవర్లో రాగలితే 24 అవర్స్ అంటాం. సో రాగలితే ఆ మేజర్ రక్తనాళ బ్లాక్స్ ని మనం ట్రీట్ చేస్తున్నాం అనమాట. సో అది కూడా ఐదర్ తొడ ద్వారా కానీ లేదంటే చేయి ద్వారా కానీ వెళ్ళి చిన్న ట్యూబ్స్ మనకు ఎట్లా అంటే మనకు వెంట్రిక వాసి మందం ఉంటుంది, ఆ ట్యూబ్ ని లోపలికి తీసుకెళ్లి ఆ క్లాట్ ని లాగేస్తున్నాం అనమాట విత్ హెల్ప్ ఆఫ్ స్మాల్ టైనీ బాస్కెట్స్. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు బ్రెయిన్ రక్తనాళాల మీద బుడగల్ లాంటి ఫామ్ అవుతాయి, అన్యూరిజమ్స్ అంటాం. సో ఆ బ్రెయిన్ అన్యూరిజమ్స్ రప్చర్ అయినప్పుడు విపరీతమైన బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి ప్రాణ ప్రమాదం 50% అంటే సగంలో అలా అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి కేసెస్ ఏమైనా ఉంటే మనకు ముందే అది అది రప్చర్ కాకముందు, లేదంటే పేషెంట్ కొన్ని మైల్డ్ బ్లీడింగ్ ఉన్నప్పుడు కూడా అట్లాంటి పేషెంట్స్ ఎవరైతే కాన్షియస్గా ఉన్నారో వాళ్ళకి కనుక మనం ఈ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తే ఏం చేస్తామంటే ఇదే పద్ధతిలో ఆ బుడగని రక్తనాళాలకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఆ బుడగని క్లోజ్ చేయడం జరుగుతుంది. కాయిలింగ్ పద్ధతి ద్వారా కానీ స్టెంట్ పద్ధతిలో కానీ అలా చేసినప్పుడు ఫాస్టర్ రికవరీ ఉంటుంది. అండ్ వీఆర్ సేవింగ్ లాట్ ఆఫ్ లైఫ్స్ విత్ దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్. అలాగే మీరు ట్యూమర్స్ కూడా చెప్పారు కదా, క్యాన్సర్స్ విషయానికి వస్తే ఏ క్యాన్సర్స్ లో ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది? చాలా మంది భయపడతారు క్యాన్సర్ అంటే సర్జరీ చేసుకోకూడదు అని. మరి అలాంటి వాటికి ఇది ఎలా ఉపయోగపడుతుందండి? ఇది చాలా అధునాతన చికిత్సలు అండి. లాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం చాలా ఎఫెక్ట్. కొన్ని క్యాన్సర్స్ ఎస్పెషల్ లివర్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ 3 to 5 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ప్రైమరీ లివర్ క్యాన్సర్ అంటాం. అంటే కాలేయ క్యాన్సర్ ఏదైతుందో దానికి ఓపెన్ సర్జరీ లేకుండా నీడిల్ బర్నింగ్ ద్వారా అబ్లేషన్ అంటాం. సో మనం స్కాన్లో చూస్తూ అల్ట్రాసౌండ్ స్కాన్లో చూస్తూ ఒక నీడిల్ చొప్పించడం జరుగుతుంది. దాని తర్వాత హీట్ అప్లై చేస్తాం దాని టిప్లో చేయడం ద్వారా ఈ కంప్లీట్గా ట్యూమర్ అనేది బర్న్ అయిపోతుంది. ఇది చేసిన తర్వాత పేషెంట్ మనకు ఒక 7 to 8 అవర్స్ అబ్జర్వేషన్ తర్వాత ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో దీని ద్వారా కంప్లీట్ క్యాన్సర్ అనేది క్యూర్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు సర్జరీ చేయలేము, ట్రాన్స్ప్లాంట్ చేయలేము, కీమోథెరపీ ఇవ్వడం కూడా కష్టమవుతుంది, చాలా మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది లివర్లో. అలాంటప్పుడు కూడా మనం ఈ ట్యూమర్ బర్డన్ తగ్గించడానికి, అంటే సపోజ్ ఒక 1000 గ్రాముల లివర్ క్యాన్సర్ ఉన్నప్పుడు కీమో ఎంబులేషన్ అనే పద్ధతి ద్వారా అగైన్ మనకు దీంట్లో ఏం కొట్టుకోత లేకుండా తొడ ద్వారా రక్తనాళంలోకి వెళ్ళి ఆ కీమోథెరపీ డ్రగ్ అనేది ఓన్లీ మనకు ఆ లివర్ క్యాన్సర్కి మాత్రమే పరిమితం అయ్యేటట్టు చాలా ఎఫెక్టివ్గా ఆ క్యాన్సర్ కుంచుకుపోయేటట్టు ష్రింక్ అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. సో లివర్ క్యాన్సర్లో అద్భుతమైనటువంటి మనకు రిజల్ట్స్ ఉన్నాయి. అలాగనే
కోలోరెక్టల్ క్యాన్సర్లో అంటే మనకు కోలాన్ క్యాన్సర్స్లో కొన్నిసార్లు లివర్కి వెళ్తుందండి, మనకు స్ప్రెడ్ అవుతుంది. సో అలాంటప్పుడు కూడా ఇఫ్ ఇట్ ఈస్ 3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనం నీడిల్ పెట్టి బర్న్ చేయగలిగితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. 1, 2 కొన్నిసార్లు 2 మనకు క్యాన్సర్ మెటాస్టాసిస్ అంటాం మనం. మెటాస్టాసిస్ అంటే ప్రైమరీ దగ్గర నుంచి మళ్ళీ వేరే దగ్గరికి పాకినప్పుడు దాన్ని మెటాస్టాసిస్ అంటాం. మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్లో కూడా సైజ్ 3 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనకు ఈ అబ్లేషన్ పద్ధతి అనేది గొప్పగా ఉపయోగపడుతుంది. అయితే డాక్టర్ గారు, లేడీస్లో చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వస్తే చాలా మందికి ఒక బ్రెస్ట్ని తొలగించాల్సిన అవసరం కూడా పడుతుంది. అలాంటి సందర్భాల్లో ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు అంటే దీనికి సపరేట్ ఇంటర్వెన్షన్స్ వచ్చాయండి. ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కాకపోవచ్చు, బట్ బిలియన్ బ్రెస్ట్ డిసీజెస్లో ఈ వాక్యూమ్ అసిస్టెడ్ ఎవాక్యుయేషన్ చేయడం జరుగుతుంది. అది మా కలీగ్స్ దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉందండి, దే డూ వెరీ వెల్. సో దాంట్లో కూడా మనకు ఆ బ్రెస్ట్లో ఉన్నటువంటి నాడుల్ని ఏదైతుందో కంప్లీట్గా సర్జరీ లేకుండా ఎవాక్యుయేట్ చేయడం జరుగుతుంది. బ్లీడింగ్ ఎమర్జెన్సీ గురించి చెప్తారా డాక్టర్ గారు? బ్లీడింగ్ ఎమర్జెన్సీ అండి అంటే కొన్ని రకాలైనటువంటి బ్లీడింగ్స్ అంటే మనం చూస్తుంటే ఇప్పుడు లివర్ సిరోసిస్ పేషెంట్స్లో మోస్ట్ ఆఫ్ ది అంటే బ్లీడింగ్ అప్పర్ జిఐ బ్లీడ్ అంటాం. అంటే మనకు స్టమక్లో బ్లీడ్ అయిపోయి అది విపరీతంగా నోట్లోకి వచ్చేసి కొన్నిసార్లు ప్రాణ ప్రమాదం జరగడం, అలానే దగ్గులో రక్తం పడడం, లేదంటే కొన్నిసార్లు కాన్పు తర్వాత వచ్చేటువంటి యూట్రైన్ బ్లీడింగ్, అవన్నీ కూడా లైఫ్ థ్రెటనింగ్. ఎస్పెషల్లీ ఈ మన కాన్పు ద్వారా వచ్చేది ఇవన్నిటికి కూడా మనకి ఏంటంటే ఓపెన్ సర్జరీ లేకుండా ఏ రక్తనాళం నుంచి అయితే బ్లీడింగ్ వస్తుందో ఆ పాయింట్ని తీసుకొని ఆ పాయింట్ దగ్గరికి మనము ఈ చిన్న క్యాథెటర్స్ ద్వారా స్కాన్లో చూస్తూ ఎక్స్రేలో చూస్తూ మనము అక్కడి వరకు వెళ్ళి ఆ బ్లీడింగ్ పాయింట్ బ్లాక్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న పార్టికల్స్ లేదంటే గ్లూ అని అంటాం. సో మనం బ్లాక్ చేసినప్పుడు ఏంటంటే మెయిన్ రక్తనాళానికి ఇబ్బంది లేకుండా ఎక్కడైతే ఈ బ్లీడింగ్ పాయింట్ ఉందో అదొక్కదాన్నే మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇది అద్భుతమైన విషయం అండి. దీని ద్వారా ఏంటంటే మిగతా నార్మల్ ఆర్గాన్కి డ్యామేజ్ జరగకుండా ఓన్లీ మనకు ఈ పెథాలజీ అంటే ఎక్కడి నుంచి అయితే ఆ బ్లీడింగ్ పాయింట్ ఉందో దాన్ని ఒక్కదాన్ని మనం క్లియరెన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ పద్ధతి ద్వారా మనం ఈ రకమైనటువంటి డిసీజెస్ అంటే మనం చెప్పినటువంటి దగ్గులో రక్తం పడడం కానీ, లేదంటే కాన్పు ద్వారా వచ్చే బ్లీడింగ్ కానీ, లేదంటే జిఏ బ్లీడ్స్ అంటే మనకు మలం ద్వారా కానీ లేదంటే నోటి ద్వారా కానీ వచ్చేటువంటి బ్లీడింగ్, కొన్నిసార్లు విపరీతంగా నోస్లో నుంచి ముక్కులో నుంచి కూడా అన్కంట్రోల్ బ్లీడింగ్ ఉంటుంది. మందులు ఎన్ని వాడినా ఎన్ని సర్జరీస్ చేసినా కానీ మళ్ళీ వస్తుంటుంది. వాళ్ళకు కూడా ఆ సోర్స్ ఆఫ్ బ్లీడింగ్ మనం కనుక్కొని ఈ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే, ఆర్టరీస్ విషయానికి వస్తే ఇది ఎలా యూజ్ చేస్తారండి? సో ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఆర్టరీస్ బ్లాక్ అయినప్పుడు ఇప్పుడు మనకు హార్ట్లో రక్తనాళం బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది. సో మనకు బ్రెయిన్కి రక్తనాళం బ్లాక్ అయినప్పుడు ఆ కంప్లీట్ బ్లాకేజ్ ఉండొచ్చు, లేదంటే పార్షియల్ బ్లాకేజ్ ఉండొచ్చు. అంటే మనకు ఫ్లో వెళ్తుంది బట్ సరిపోయేంత ఫ్లో ఉండదు. సో ఈ 2 కండిషన్స్లో కూడా మనకు ఈ ట్రీట్మెంట్ ద్వారా ఈ పిన్ హోల్ సర్జరీ ఆర్ ఇంటర్వెన్షన్ చికిత్సల ద్వారా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ కంప్లీట్ బ్లాకేజ్ అయితే మాత్రం వెంటనే పెరాలసిస్తోని పేషెంట్ రావడం జరుగుతుంది. పెరాలసిస్ కానీ లేదంటే మూతి వంకరపోవడం కానీ, మాట పడిపోవడం, బ్యాలెన్స్ తప్పడం, తలనొప్పి వీటితో పేషెంట్ రావడం జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ఆ పేషెంట్ 24 గంటల లోపు కనుక రాగలిగితే మనం ఏం చేస్తామంటే ఆ బ్లాక్ని ఆ క్లాట్ని ఏదైతుందో బాస్కెట్ చిన్న చిన్న టైనీ బాస్కెట్స్ ఉంటాయి, వాటిని ఆ స్టెంట్స్ ఉంటాయి, వాటి ద్వారా క్లాట్ లాగడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా అపోలో హాస్పిటల్లో ఇప్పటివరకు 500 పైనటువంటి ఈ థ్రాంబెక్టమీ ప్రొసీజర్ అంటారు, మెకానికల్ థ్రాంబెక్టమీ ప్రొసీజర్ అంటారండి. ఈ పద్ధతి ద్వారా మనం చాలా మంది పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. నిన్ననే ఒక పేషెంట్ చేయడం జరిగింది. పేషెంట్ వచ్చినప్పుడు కంప్లీట్ మాట పడిపోయి రైట్ సైడ్ కాలు కుడి చేయి పని చేయకుండా ఉండడం జరిగింది. మనం చేసిన తర్వాత వాళ్ళ పేషెంట్ వాళ్ళ బంధువులతోని తన ఏజ్ 75 years ఆల్రెడీ హార్ట్ సర్జరీ అయింది, మేజర్ హార్ట్ సర్జరీ అయింది. అలాంటి పేషెంట్స్లో కూడా మనము ఎటువంటి రిస్క్ లేకుండా ఓపెన్ సర్జరీ లేకుండా ఎంతో సేఫ్గా ఈ టెక్నాలజీ ఎవాల్వ్ అయిందనమాట. సో అలాగే కొన్నిసార్లు ఏంటంటే రెండో రకం ఏంటంటే పార్షియల్ బ్లాక్స్, అంటే దాంట్లో మనకు ఒక 70-80% బ్లాక్ ఉంటుంది బట్ ఫ్లో వెళ్తుంటుంది. బట్ అంత బ్లాకేజ్ ఉన్నప్పుడు ఏంటంటే అది రికరెంట్గా అంటే మళ్ళీ చిన్న చిన్న సిమ్టమ్స్ వస్తుంటాయి, వార్నింగ్ సైన్స్ లాగా వస్తుంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్టెంట్ ప్లేస్మెంట్, మనకి ఏదైతే హార్ట్ స్టెంట్ పెడతామో అలాగా స్టెంట్స్ పెట్టడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇబ్బంది జరగకపోవడం, మేజర్ స్ట్రోక్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. దీని ద్వారానే పెట్టేస్తారు ఆ స్టెంట్స్ కూడా మనం ఇంటర్వెన్షన్ రేడియాలజీ టెక్నిక్స్ ద్వారాని ఎక్స్రేలో చూస్తూ క్యాత్ ల్యాబ్లో చేయడం జరుగుతుంది. సో ఈ రకమైన పద్ధతులన్నీ మనం లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా చేస్తున్నాం విత్ వెరీ గుడ్ అవుట్కమ్స్ అండి. ఈ థ్రాంబెక్టమీ చికిత్సలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకు అవుట్కమ్స్ అంటే పేషెంట్ తన పని తను చేసుకోగలడం, మాట్లాడడం, ఇవన్నీ 65-70% ఆఫ్ ద కేసెస్లో మంచిగా ఉండే అవకాశం ఉంటుంది, గుడ్ అవుట్కమ్స్. దానికోసం మనం ఒకటి ఏంటంటే చాలా మందికి ట్రీట్మెంట్ ఉంది,
ఈ టైం విండోలో వెళ్తే ట్రీట్మెంట్ ఉందని చాలా మందికి తెలియదు. అవును. సో ఈ విండో పీరియడ్ అనేది 24 hours అనేది అందరూ జాగ్రత్తగా గమనించాలి. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు, ఈ మేజర్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎక్కడైతే ఈ ట్రీట్మెంట్స్ చేస్తారో, ఇలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో వితౌట్ ఎనీ గోయింగ్ టు ప్రైమరీ సెంటర్కి వెళ్ళకుండా డైరెక్ట్ స్ట్రోక్స్ రెడీ సెంటర్కి వెళ్తే మనకు టైం అనేది వేస్ట్ కాకుండా మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ బ్రెయిన్ టిష్యూని సేవ్ చేయగలిగితే అవుట్కమ్స్ అనేవి ఫాస్ట్గా తొందరగా ఇంప్రూవ్ అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అంటే ఇది జనరల్గా ఇండియాకి ఎప్పుడు వచ్చింది, మరి అపోలోలో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, అలాగే మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఎక్కడెక్కడ అపోలో హాస్పిటల్స్లో మరి పిన్ హోల్ సర్జరీ అవైలబుల్ ఉంది? అంటే మీరు 24 hours వెంటనే వెళ్తే చాలా బాగుంటుంది రికవరీకి అని చెప్తున్నారు కదా. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ అండి బ్రెయిన్ స్ట్రోక్ అనేది. సో మనము హైదరాబాద్లో అయితే ఈ చికిత్స గత 2014 నుంచి చేస్తున్నాం. సో అద్భుతమైన అవుట్కమ్స్ ఉన్నాయండి. సో ఓవరాల్గా వరల్డ్ ఓవర్ కూడా ఆల్మోస్ట్ ఆ పీరియడ్ 2010-12 నుంచి స్టార్ట్ అయింది. హైదరాబాద్ అపోలోలో, హైదరాబాద్లో మనం ఇది 2014 నుంచి చేయడం జరుగుతుంది. డాక్టర్ మరి బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, లేకపోతే లివర్ క్యాన్సర్కి చాలా ఎఫెక్టివ్గా చాలా బాగుంటుంది అంటున్నారు. అలాగే మిగతా వేటికి దీనికి వెళ్తే బాగుంటుంది డైరెక్ట్గా మీరు అయితే సజెస్ట్ చేస్తారండి? సో కొన్ని రకాలైనటువంటి ట్యూమర్స్ అంటే క్యాన్సర్స్ కాకపోవచ్చు, లైక్ ఫైబ్రాయిడ్, మనకు గర్భాశయ ఫైబ్రాయిడ్ ఉంది. గర్భాశయ ఫైబ్రాయిడ్ అనేది అదొక బినైన్ ట్యూమర్, దానికి సర్జరీ అనేది ఒక మంచి ఆప్షన్ కొన్ని కండిషన్స్లో. బట్ పేషెంట్స్ కొంతమంది ఎవరైతే ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయి ఉన్నారో, బాగా బ్లీడింగ్ అవుతుంది రెగ్యులర్ మెన్సెస్ అప్పుడు, సో అలాంటి కండిషన్స్లో మనకు వాళ్ళకి యూట్రస్ అంటే గర్భాశయాన్ని తీయించుకోవాలి అనుకోవట్లేదు వాళ్ళు. సో అలాంటి పేషెంట్స్లో ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్, యూఎఫ్ఈ అంటాం. సో దాంట్లో ఏంటంటే ఈ రక్తనాళంలోకి దానికి ఆ ఫైబ్రాయిడ్ సప్లై చేసేటువంటి రక్తనాళాన్ని మనం సెలెక్టివ్గా వెళ్ళి దాంట్లో పార్టికల్స్ ఆఫ్ గ్లూ పెట్టడం వలన అది రక్త సరఫరా అనేది వెంటనే కట్ ఆఫ్ అయిపోతుంది. ఓన్లీ ఫైబ్రాయిడ్ అది వెంటనే స్ట్రింక్ అయిపోతుంది. ఆ స్ట్రింక్ అవడానికి ఒక 2-3 months పడుతుంది. సిగ్నిఫికెంట్ స్ట్రింక్ అవుతుంది. సిమ్టమ్స్ మాత్రం మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. బ్లీడింగ్ అనేది కంప్లీట్గా మనకు రిలీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. హిస్టరెక్టమీ బదులు అంటే కొన్ని సందర్భాలు బెటరే, కానీ చాలా సందర్భాల్లో ఇదైతే చాలా డెఫినెట్గా అంటే ఈ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ ఏవైతే ఉన్నారో మనకి ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి మనకు మెనరేజియా అంటే మనకి బ్లీడింగ్ ఎక్కువ కండిషన్స్లో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మరి వెరికోసిల్ విషయానికి వస్తే ఏం చెప్తారు డాక్టర్? వారికోసిల్ అనేది చాలా మందికి తెలియదు. ఇది మెయిల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ మేల్ నుంచి కూడా రావచ్చు, అంటే మనకు మగవాళ్ళ నుంచి కూడా ఈ సంతానలేమికి కారణం కావచ్చు. సో దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్, చాలా ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే వారికోసిల్. అంటే ఏంటంటే మన కాళ్ళలో ఎలా అయితే వారికోస్ వెయిన్స్ ఉంటాయో మనకి వృషణాల దగ్గర కూడా ఈ చెడు రక్తనాళాలు సరిగా ఫ్లో ఉండదండి. మనకు పైకి వెళ్ళాలి, చెడు రక్తనాళాలు వృషణాల నుంచి బ్లడ్ అనేది పైకి వెళ్ళాలి. సో అక్కడ కాకుండా అక్కడే స్టాగ్నేషన్ అయితే అక్కడ టెంపరేచర్ పెరిగి స్పర్మ్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఒకటేమో ఓపెన్ సర్జరీ, కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీ ఉంటుంది. ఇంకొకటి పిన్ హోల్ సర్జరీ, ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా ఏంటంటే కాయిల్ ఎంబలైజేషన్, స్క్లెరోథెరపీ చేయడం ద్వారా మనం ఈ ఇన్ఎఫిషియెంట్ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకాంపిటెంట్ వెయిన్స్ని మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. చాలా ఫాస్ట్ రికవర్ ఉంటుందండి. నెక్స్ట్ రోజే పేషెంట్ డిశ్చార్జ్ అవుతారు. మనకు ఓవరాల్ రిజల్ట్స్ ఈ స్పర్మ్ కౌంట్ ఇవన్నీ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. బట్ సిమ్టమ్స్ కానీ అంటే కొంతమందికి ఏంటంటే ఈ వారికోసిల్తోని నిల్చుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకు పెయిన్ ఉంటుంది, డల్ ఏకింగ్ పెయిన్ డైలీ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ కూడా మనకు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జెంట్స్లో చూసుకుంటే ప్రోస్టేట్ గ్రంథి వాపు అనేది కూడా చాలా కనిపిస్తూ ఉంటుంది కదా, దానికి ఎలా ఉంటుందండి? ప్రోస్టేట్ గ్రంథి వాపు అండి మగవాళ్ళల్లో వయసు మీరిన వాళ్ళల్లో 50 సంవత్సరాల తర్వాత చాలా మందికి చాలా కామన్ డిసీజ్ అండి. సో వాళ్ళకి ఏంటంటే సిమ్టమ్స్ ఏ ఉంటాయి అంటే ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది ఈ మూత్రనాళానికి దాని దారిలో ఉంటుందన్నమాట. ప్రోస్టేట్ గ్రంథి వాసినప్పుడు మూత్రనాళం మూసుకుపోవడం వలన యూరిన్ అనేది సరిగా రాకపోవడం, యూరిన్ వచ్చిన పూర్తి రాకపోవడం, మళ్ళీ వెళ్ళాలని అనిపించడం, లేదంటే కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, సో యూరిన్ ఆగకపోవడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఉంటాయండి. సో ఇలా ఉన్నప్పుడు ఫర్దర్ ఎవాల్యుయేషన్లో మన దీనికి కారణము ప్రోస్టేట్ వాపు అని తెలిస్తే మనం దానికి సర్జరీ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. కొన్ని కండిషన్స్లలో సర్జరీ అనేది ఫిట్ కాకపోవచ్చు పేషెంట్, లేదా సర్జరీ పేషెంట్ చేయించుకోవడానికి విల్లింగ్ లేకపోవచ్చు. సో పేషెంట్ బాగా ఎల్డర్లీ ఏజ్, తనకి హార్ట్ డిసీజ్ ఉంది, అది సర్జికల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నప్పుడు ఇది ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ అండి. దీంట్లో ఏం చేస్తామంటే ప్రోస్టేట్కి సంబంధించినటువంటి బ్లడ్ సప్లై అయితే ఉందో ఆ బ్లడ్ సప్లైని సెలెక్టివ్గా తొడ నుంచి కానీ లేదంటే చెయ్యి నుంచి కానీ వెళ్ళి ఎక్స్రేలో చూసుకుంటూ ఒక 1 hour ప్రొసీజర్ అండి. పేషెంట్ కాన్షియస్ ఉంటారు. సో ఈ అన్ని ప్రొసీజర్స్లో కూడా పేషెంట్ కాన్షియస్ ఉంటారు.
మనం ఎటువంటి మత్తు ఇవ్వడం జరగదు. ఓన్లీ ఎక్కడైతే ఎంటర్ అవుతామో ఆ ప్రాంతంలో మనం మత్తు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న చెప్పినటువంటి స్ట్రోక్ పేషెంట్ కూడా మనం ఓన్లీ తొడ ద్వారా మత్తు ఇచ్చేది అది కూడా అంతే. సో మనకు జనరల్ అనెస్థీషియా అనేది అవసరం పడదు. సో దట్ ఈస్ ది మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రొసీజర్. సో దీంట్లో ప్రోస్టేట్లో ఏంటంటే సో అలా రక్తనాళాన్ని బ్లాక్ చేస్తాం, ఏదైతే నేను యూటరైన్ ఫైబ్రాయిడ్ చెప్పాను. దీనికి కూడా ఏంటంటే ఈ ప్రోస్టేట్ బ్లడ్ సప్లై బ్లాక్ చేయడం ద్వారా ప్రోస్టేట్ గ్రంథి అనేది మనకు స్ట్రింక్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా యూరిన్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, యూరిన్ సంబంధించినటువంటి సిమ్టమ్స్ అన్ని కూడా ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. అలాగే చాలా మందికి కాళ్ళల్లో రక్తనాళాలు గడ్డ కట్టడం అలాంటివి కూడా కనిపిస్తుంటాయి కదా డాక్టర్ గారు, దానికి ఇది ఎలా యూజ్ అవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మేము చాలా కామన్ డిసీజ్ కూడా. సో డీవీటీ అంటామండి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. సో మనకి కాళ్ళలో సిరలు ఉంటాయి. సో ఆ సిరల ద్వారా చెడు రక్తం అనేది హార్ట్కి వెళ్ళాలి. సో దానికి మజిల్ పంప్ మన కాళ్ళటువంటి పిక్కలో ఉన్నటువంటి మజిల్స్ చాలా హెల్ప్ చేస్తాయి. కొన్ని కండిషన్స్లో ఎస్పెషల్లీ సర్జరీ ఏదైనా వేరే ప్రొసీజర్కి సర్జరీ చేసిన తర్వాత, అంటే అబ్డమిన్ సర్జరీ అంటే పొట్లైన సర్జరీ చేసిన తర్వాత కానీ, లేదంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కానీ, లేదంటే కొంతమందిలో రక్తం మొదటి నుంచి బాగా మందంగా ఉంటుంది, వాళ్ళలో ఈ డీప్ వెయిన్స్లో ఈ సిరలలో రక్తం అనేది గడ్డగడుతుంది. ఆ గడ్డగట్టినప్పుడు ఒకవేళ కనుక ఎక్స్టెంట్ ఆఫ్ మనకు ఆ బ్లాకేజెస్ ఆ రక్తం గడ్డగట్టడం అనేది తక్కువగా ఉంటాయి, అంటే మనకు తొడ వరకు ఉంటే మనకు మందులు సరిపోతాయి. కొంతమందికి ఏంటంటే ఈ సిరల రక్తం కట్టడం అనేది మనకు తొడ దాటి పైకి పొట్టలో కూడా వెళ్తుంది అనమాట. సో అలా వెళ్ళి కొన్నిసార్లు లంగ్స్ కూడా వెళ్ళొచ్చు. లంగ్స్కి వెళ్తే సడన్గా పల్మోనరీ ఎంబాలిజం అంటాం. సో దాని ద్వారా ఏంటవుతుందంటే సడన్గా హార్ట్ బ్లాక్ అయ్యి హార్ట్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ ఇది. సో అలాంటి కేసెస్లో ఎవరైతే ఈ డీవీటీ తొడ దాటి పైకి వెళ్తుందో, బాగా ఎక్స్టెన్సివ్గా ఉంది, మందులకు రెస్పాండ్ కావట్లేదు, అలాంటి కండిషన్స్లో మనము ఈ పిన్ హోల్ సర్జరీ ద్వారా చిన్న ఘాటు మన పికప్ అయిన చిన్న ఘాటు పెట్టి ఆ ఘాటు ద్వారా చిన్న క్యాథెటర్ ఒకటి పంపించి ఆ క్లాట్స్ అనేది కూడా మనం లాగేయడం జరుగుతుంది. సో ఈ ప్రొసీజర్ కూడా మనకు 1 to 2 hours లోకల్ అనెస్థీషియాలో చేస్తాం. కొన్నిసార్లు క్లాట్ ఏమైనా మిగిలితే ఆ ఇంజెక్షన్ ఒకటి పెడతాం అనమాట. సో మొత్తం ఈ ట్రీట్మెంట్ కూడా 24 hours కంప్లీట్ అవుతుంది. పేషెంట్ 2 to 3 days డిశ్చార్జ్ కావడం జరుగుతుంది. మనం ట్రీట్ చేయకపోతే కొన్నిసార్లు బాగా కాలు రక్తం వాపు వచ్చి అది కొంచెం మందులతో కొంచెం రీకనలైజ్ అయ్యి అంటే కొంచెం ఓపెన్ అయ్యి తర్వాత చాలా ఇబ్బంది, లైఫ్ లాంగ్ చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. లేదు అంటే పల్మోనరీ ఎంబాలిజం దారి చేసి ప్రాణ ప్రమాదం జరగవచ్చు. అంటే ఇలాంటిది రక్తనాళాలు గుచ్చాలని కొంతమందికి అలా ఏర్పడుతూ ఉంటాయి కదా డాక్టర్ గారు, వాటికి ఎలా యూజ్ చేస్తారు? కొంచెం రేర్ కండిషన్ ఏంటంటే మనం చూస్తూ ఉంటాము రెగ్యులర్గా మేబీ ఒక మంత్కి మా దగ్గరికి ఒక 10 to 15 పేషెంట్స్ వస్తుంటారండి. సో దీంట్లో ఏంటంటే పుట్టుకతోని రక్తనాళాల గుచ్చం అంటే అది చూడడానికి స్కిన్ కింద ఉంటుంది, కొంచెం వాపులాగా ఉంటుంది, మనకు బ్లూయిష్ కలర్లో లేదా రెడ్డిష్ బ్లూ గ్రీనిష్ కలర్లో రక్తనాళ గుచ్చం లాగా ఉంటుంది. సో కాళ్ళలోకి ఉండొచ్చు, లేదంటే చేతులలో ఉండొచ్చు. దీని ద్వారా పేషెంట్స్కి పెయిన్ ఒకటి, దాంతో కాస్మెటిక్ పర్పస్ చూడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే మనం ఇది రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లం కాబట్టి తొడ నుంచి కానీ సేమ్ ఇదే మనం పిన్ హోల్ ద్వారా వెళ్ళి ఆ రక్తనాళాలను మనం బ్లాక్ చేయడం ద్వారా స్ట్రింకేజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం స్క్లిరోథెరపీ అనే ట్రీట్మెంట్ ద్వారా మనకి ఏదైతే ఆ రక్తనాళ గుచ్చం ఉందో దాంట్లో నీడిల్ చొప్పించి ఒక డ్రగ్ ఇంజెక్షన్ ఇస్తామండి. సో ఇవన్నీ స్కాన్లో చూస్తూ చేస్తాం. మనం వీటికన్నిటికి కూడా పేషెంట్ అన్కాన్షియస్ చేయాల్సిన అవసరం లేదు, మేజర్ అనెస్థీషియా అవసరం లేదు, మేజర్ కట్ కోయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ లేకుండా కూడా ఈ డ్రగ్ థెరపీ ద్వారా ఈ మాల్ఫార్మేషన్స్ని మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా తనకు పేషెంట్కి ఉన్నటువంటి కాస్మెటిక్ ప్రాబ్లం లేదంటే పెయిన్ కానీ ఇవన్నీ కూడా మంచి రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు మీరు ఇప్పుడు కుట్టు కోత లేకపోవడం, అనెస్థీషియా అవసరం లేకపోవడం, అలాగే తొందరగా రికవర్ అవ్వడం ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే ప్రజల అవేర్నెస్ ఉందంటారా దీనికి సంబంధించి? అసలు కొన్ని కండిషన్స్కి ఉందండి. ఇప్పుడు సపోజ్ మీరు వారికోజ్ వెయిన్స్ తీసుకుంటే మనకు ముందు డాక్టర్ కమ్యూనిటీ కానీ లేదంటే చేసే ముందు డాక్టర్స్ కానీ దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. బట్ దెర్ ఆర్ సమ్ కండిషన్స్ వేర్ స్టిల్ అవేర్నెస్ అనేది చాలా ల్యాకింగ్ ఉంది. మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కండిషన్స్ లైక్ బ్రెయిన్ స్ట్రోక్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా హై ఇన్సిడెన్స్ ఉన్నటువంటి, అంటే మనకు బికాజ్ డయాబెటీస్ వల్ల కావచ్చు, హైపర్ టెన్షన్ వల్ల కావచ్చు, స్మోకింగ్ వల్ల కావచ్చు, లేదంటే ఇవాళ రేపు ఉన్నటువంటి స్ట్రెస్ కండిషన్స్ వల్ల కావచ్చు, కంప్యూటర్ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ పాపులేషన్లో వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ స్ట్రోక్ పేషెంట్స్ యాజ్ కంపేర్ టు ప్రాబబ్లీ 5-10 years కంటే ముందు చూస్తే ఇప్పుడు చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం పేషెంట్స్ని చిన్న ఏజ్లో చూస్తున్నాం. సో వీళ్ళందరూ కూడా కొంతమంది కొన్నిసార్లు 24 గంటల తర్వాత వస్తారు, మేజర్ డ్యామేజ్ అయిపోతుంది ఆల్రెడీ. అప్పుడు వచ్చి మనకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ చేయండి, మీరు చేస్తారట కదా ట్రీట్మెంట్ అనేది.
బట్ మనం చేయగలుగుతాం, కానీ డిసీజ్ అనేది అవుట్కమ్స్ అనేటి అంటే పేషెంట్ మంచిగా అవుతారా లేదా అనేది మనం గ్యారంటీ ఇవ్వలేమండి. అదే పేషెంట్ తనకు అవేర్నెస్ ఉండి ఈ ట్రీట్మెంట్ మనం చేసుకుంటే బాగుంటుంది, ఈ హాస్పిటల్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే రావాలంటారు? ఇది పక్షవాతం అండి. సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే కాలు చెయ్యి వీక్ కావడం, మొద్దు బారడం, లేదంటే నాలుక మందమైంది అంటారు కదా అలా, లేదంటే మాట తడబడడం, లేదా తిమ్మిరి పట్టడం. కొన్నిసార్లు సింపుల్ గా తిమ్మిరి పట్టినట్టు ఉండొచ్చు. వాళ్ళు ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తారు కొన్నిసార్లు. సో వాళ్ళు ఏమంటారంటే ఇది కాలుకు బోన్కి సంబంధించిన ప్రాబ్లం ఏమో అనుకుంటారు. సో ఇవన్నీ కూడా ఇలాంటివి ఏమున్నా కానీ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. స్ట్రోక్ ఏదైతే స్ట్రోక్ ట్రీట్మెంట్స్ కాంప్రహెన్సివ్గా చేసేటటువంటి ఆ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు స్ట్రోక్ టీమ్ ఉంటుంది, దాంట్లో న్యూరాలజిస్ట్ ఉంటారు, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఉంటారు, అంటే న్యూరో ఇంటర్వెన్షనిస్ట్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఉంటారు, రేడియాలజిస్టులు ఉంటారు, మనకు క్రిటికల్ కేర్ టీమ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా దాన్ని టైంలో ట్రీట్ చేయగలిగితే ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సో దీనికి అంతటికి కూడా మనం గోల్డెన్ అవర్ 24 అవర్స్. డాక్టర్, థైరాయిడ్ నాడ్యూల్స్ చాలా మందిలో ఏర్పడుతూ ఉంటాయి. దానికి సంబంధించి అంటే అక్కడ లేడీస్ జెంట్స్ అనేది తేడా లేదు, దానికి సంబంధించి ఎలా ట్రీట్మెంట్ ఇస్తారండి దీంతో? సో థైరాయిడ్ నాడ్యూల్స్లో చాలా కామన్ అండి. మనకు కొంతమందికి బయటికి డైరెక్ట్ అవపడుతుంటాయి, మింగితే మనకు మూవ్ అవుతూ ఉంటుంది. సో లేదు అంటే స్కాన్ చేస్తే బయటపడచ్చు, వేరే దేనికైనా స్కాన్ చేస్తే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు బయటపడచ్చు. సో దాంట్లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయండి. కొన్ని హై గ్రేడ్ 4, 5 టైప్ అట్లా ఉంటాయి. సో వాటికి ఏంటంటే క్యాన్సర్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనకు సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో బినైన్ థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే ఏవైతే క్యాన్సర్ లేవు, మన గ్రేడ్ 2 అలా ఉన్నప్పుడు మనకు 3 to 5 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ద్వారా, ఈ పిన్ హోల్ సర్జరీ ద్వారా, అబ్లేషన్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఒక చిన్న ఎలాగైతే లివర్ క్యాన్సర్లో చెప్పానో అలానే డే కేర్లో అంటే ఆ రోజు మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ ద్వారా మనము నీడిల్ చొప్పించి ఆ నాడ్యూల్లోకి నీడిల్ చొప్పించి హీట్ జనరేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా నాడ్యూల్ ష్రింక్ అవుతుంది, మనకు మొత్తం ట్రీట్మెంట్ చేయడం రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కగా అంటే అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా చాలా చక్కగా చెప్పారు. మినిమల్ ఇన్విజిబుల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.